చేసుకుంటాం. మా ప్రేమ కలిగిన కృప కలిగిన జీవం కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులకు ప్రియ ప్రభువా, నమ్మకమైన సత్యసాక్షివి, భూపతులకు అధిపతి అయిన దేవుడు, సమీపం పరాని చేసి అమృతం కలిగిన దేవుడు, మా పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, మీ స్తోత్రములు. నీ వాక్యం వైపు మా గమనం ఉంచుతుండగా నీవే నీ ప్రజలమైన మాతో మాట్లాడుతారండి. ఆరాధన కొరకై తెరుబడిన ఆకాశంలో పంపించింది, నీ కోళ్ళ చొప్పున నడిపించింది. నీ చిత్తమైన బట్టి రాగలిగిన ప్రియుల కొరకై స్తోత్రములు. మార్గంలో ఉన్నవారిని కూడా మీరు దయ చొప్పున నడిపించి సహాయపడింది. యేసు ప్రభువు వారి ప్రేమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రియ ప్రభును ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతముల పుస్తకం 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల పుస్తకం 36వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ప్రభుని ఆరాధించడానికి జ్ఞాపకం చేయబడతాం. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతన్ని రాజుగా నియమించింది. యెహోయాహాజు ఏలను నిర్మించినప్పుడు 23 ఏళ్ల వాడి యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేములకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎలియాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతని యెహోయాకీము అను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తులకు తీసుకొని పోయెను. యోషియా కుమారుడు యెహోయాహాజు, ఇతడు ఇరవై 23 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఈ యెహోయాహాజు కానీ యెహోయాకీము, అతని పేరు యాక్చువల్గా ఎలియాకీము. అయితే ఐగుప్తు రాజు తనకి యెహోయాకీము అని పేరు పెట్టాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళ అన్నదమ్ముల్లో పెద్దవాడైనటువంటి యెహోయాహాజు 23 సంవత్సరాల ప్రాయంలో రాజ్యానికి వచ్చాడు. 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఓ మాట చెప్పాలంటే మరి యూదా రాజు, ఇశ్రాయేలు రాజులు ఒక 20 మంది దాకా పరిపాలించారు. యూదా రాజులు కూడా 20 మంది వరకు పరిపాలించారు. కాబట్టి దేవుని ప్రజలు యెరూషలేములో వారు పరిపాలించిన కాలాలు మరి చాలా ఎక్కువ దీర్ఘకాలం. సౌలుతో ఆరంభించబడినటువంటి రాజ్య పరిపాలన సిద్కియా రాజుతో ముగించబడుతుంది. మొట్టమొదటి రాజు సౌలు, ఆ తర్వాత చివరి రాజు సిద్కియా. కాబట్టి వీళ్ళ మధ్యలో దాదాపుగా 40 మంది రాజులు యెరూషలేమును పరిపాలించారు. కాబట్టి అంటే యెరూషలేము యొక్క ప్రాబల్యం అంత గొప్పది.
కాబట్టి ప్రపంచంలో ఏ దేశాన్ని కానీ అంతమంది రాజులు పరిపాలించరా, అంతమంది ప్రభుత్వాన్ని చేయలా. కాబట్టి యెరూషలేము చాలా చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. అందుకని ఇప్పటికి మరి ఇజ్రాయెల్ దేశంలో అంత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాజులు పరిపాలిస్తూనే ఉన్నారు, ప్రధానులు పరిపాలిస్తూనే ఉన్నారు. రాజ్యాలు మారినా, ప్రభుత్వాలు మారినా ఆ కొండ దేవుడు మారలా. మన దేవుడు మారడు, మన దేవుడు మార్పు చెందడు. మార్పు లేని దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ బలమైన దేవుడు రాజ్య పరిపాలనకు యెహోయా ఆయుస్సు వచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ తండ్రి యొక్క చరిత్ర చూస్తే ఈ 2వ దినవృత్తాంతములు, 2వ రాజుల గ్రంథం 23 నుండి 25 అధ్యాయాల వరకు మనకు కనబడుతూ ఉంటుంది. యోషియా గురించి ఇతడు 8 ఏళ్ల వాడుగా చిన్న ప్రాయంలో వచ్చాడు. 30 సంవత్సరాలు పరిపాలించాడు. అతడే ఎక్కువ సంవత్సరాల వయసులో వచ్చాడు, 3 నెలలే పరిపాలించాడు, తక్కువ కాలం పరిపాలించాడు. వీళ్ళ తండ్రి తక్కువ వయసులో 8 ఏళ్ల వయసులో వచ్చి 30 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 41 సంవత్సరాలు ఎక్కువ దీర్ఘకాలం పరిపాలిస్తూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు చరిత్ర అనేది ఇప్పుడుది కాదు, కొన్ని వేల సంవత్సరాలకి సరిపోయేదన్నమాట. కాబట్టి ఇక్కడ యోషియా ఎలాంటి వాడంటే అతడు మరి రాజ్యానికి చిన్న ప్రాయంలో వచ్చిన పెద్ద పనులు చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేయటం, దేవుని మందిరంలో ఉన్నటువంటి అన్య దేవతా స్తంభాలన్నింటినీ తుత్తులేలుగా పడగొట్టడం, వాటిని పొడి చేసేయటం, కిద్రోను వాగులో కలిపేయటం, ఇదంతా కూడా 23, 24 అధ్యాయాల్లో మనము చూస్తాం. 23వ అధ్యాయంలో చివరి వరకు మరి ఈ మాటలు మనం చూస్తూనే ఉంటాం. తన పరిపాలన ఎంతో అద్భుతమైంది. పస్కాను కూడా ఆచరిస్తాడు. అది 23వ అధ్యాయము 21వ వచనంలో పస్కా పండుగను ఆచరించుడని వారికి ఆజ్ఞాపించి ఆ విధంగా పస్కా పండుగ ఆచరింపబడి దాని గురించి రాయబడిన మాట ఏంటంటే 22వ వచనం, ఇశ్రాయేలుకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్క దినములన్నిటి వరకు ఎన్నడూ జరగని గొప్పగా ఆ సమయం ముందు పస్కా పండుగ జరిగెను. యోషియా రాజు గురించి అంతకుముందు న్యాయాధిపతుల కాలంలో కానీ ఇప్పుడు రాజులున్న కాలంలో కానీ 23వ అధ్యాయం 2వ రాజులు 22వ వచనంలో అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ జరగలేదంట. అంత ఘనంగా పస్కా చేశారు. అయితే తన గురించి రాయబడిన మాట ఏంటంటే 25వ వచనంలో, ఆయనను మనిషి యెహోవాకు కోపం పుట్టించి ఆయన కోపగ్నిక్కలు చల్లారకుండా యూదా రాజు మీద మండుతూనే ఉండెను. కాబట్టి మాటలు చూస్తే యోషియా కుమారుడు మరి బలమైనటువంటి కార్యాలు జరిగించిన తన కాలంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి మరి పస్కా పండుగ అన్నీ కూడా ఏమి కారణం అంటే తన తండ్రి మనిషి కోపాన్ని బట్టి ఇతడికి సరైనటువంటి యోషియా
ఎలా చనిపోయాడంటే యూదారాజు ఇక్కడ రాయబడిన మాట 29వ వచనం, ఆదాయ దినములందు ఐగుప్తు రాజైన ఫరోనిక అషూరు రాజుతో యుద్ధము చేయటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తాను ఎదుర్కొనటికి వచ్చిన యోషియా మెగిద్దో దగ్గర అతన్ని కనుగొని అతన్ని వారిద్దరూ యుద్ధాలు చేసుకోవడానికి ఆడుతున్నారు. ఎవరెవరు? ఐగుప్తు రాజు, అషూరు రాజు. వీరిద్దరితో వారితో యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన మరి ఐగుప్తు రాజు దగ్గరికి కలుసుకోవడానికి వెళ్ళాడు. కాబట్టి యూఫ్రటీసు నది దగ్గర యోషియాను ఫరోనిక చంపేశాడు. కాబట్టి ఇది మనం చూస్తే అలా చనిపోయాడు. వాస్తవంగా చాలా మంచివాడు. వారిద్దరు యుద్ధానికి పోయినప్పుడు ఈయన ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు యుద్ధం చేసుకుంటారు, ఉండొచ్చు. లేదంట బయట నుండి ఏదైనా రాయబారం పంపొచ్చు. అయ్యా మీరు యుద్ధాన్ని ఆపేసేయండి, మరి ఎక్కువ కాలం ఉంటే మంచిది కదని అలా రాయబారం పంపొచ్చు. కాకుండా ఈయన వారిని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పటికీ ఆయన అనుకున్నాడు అషూరు రాజుతో చేతి కలిపి నా మీదకి యుద్ధానికి వస్తాడు కూడా చంపేశాడు. రాజులు అలాగే అనుకుంటారు ఎప్పుడు కానీ. సో అది ఒక్క తప్ప యోషియాలో ఏమాత్రం తప్పు, అది కూడా తప్పో ఒప్పో పరిశుద్ధాత్మ దేవుడు అంత ఖచ్చితంగా తన గురించి రాలేదు. కానీ మనం జ్ఞాపకం చేయాల్సిన సరిపోవడానికి కారణం అది. ఎప్పుడైతే తను యోషియా చనిపోయాడో ఇప్పుడు యెహోయాహాజు రాజ్యానికి వచ్చాడు. అది నేను చెప్పాలనుకున్నాను. మంచోడు కడుపున ఈ చెడ్డోడు పుట్టాడు. అతని గురించి రాయబడిన మాట ఏంటంటే చూడండి 31వ వచనంలో 32వ వచనం, ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారంగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తండ్రిని చూడ పితరులు ఎట్లా నడిచారు? పితరులు అంటే దరిదాపుగా మరి పాత నిబంధన కాలపు రాజులందరినీ గుర్చేసి యెరోబాము దగ్గర వరకు వెళ్ళిపోయాడు. యెరోబాము చేసినట్లుగా పాపాన్ని యెహోయాహాజు చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి వీటిని బట్టి చూస్తే తను చేసిన నేరం, తాను చేసిన పాపం తనని ఏం చేసిందంటే ఇదే ఐగుప్తు రాజు ఫరోనిక ఆమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో అతన్ని బంధకములో ఉంచినాడు. చేసింది మరి రాజులకి ఏం చేశాడో లేదు, రాజ్యానికి ఏం చేశాడో లేదు. కానీ అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. అంటే గర్వము, అహంకారము, అజ్ఞాన సంబంధమైన పరిస్థితులు తను ఆవరించినాయి. కాబట్టి దేవుడు చూసి ఈ ఫరోనికను ఐగుప్తు రాజును పంపించాడు, అతన్ని బంధించాడు. తరువాత అతని దగ్గర నుండి వెండి బంగారములను మరి పన్నుగా నిర్ణయించాడు, శిస్తుగా వసూలు చేశాడు. ఒకటేమో బంధించాడు, రెండోదేమో పన్నుని విధించాడు. బంగారము వెండి, డబ్బులు కాదు. ఇదేంత భయంకరమైన. మూడోది తన సహోదరుడైనటువంటి ఎలియాకీమును రాజుగా అభిషేకించాడు. తమ్ముడిని రాజ్యానికి ఐగుప్తు రాజే అభిషేకించాడు. రాజ్యం మొత్తము ఐగుప్తు స్వాధీనంలోకి తీసుకున్నాడు. తర్వాత అతన్ని బంధించడమే కాకుండా అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకుపోయాడు. ఐగుప్తు దేశానికి తీసుకొని పోయాడు. ఐగుప్తు దేశానికి తీసుకొని పోవటం అంటే అది చాలా మరి నీచమైనటువంటి స్థితి. అంటే బానిసగా చేయటం, బ్రతికున్నంత కాలము బానిసగా చేయటం.
ఆ తర్వాత తాను ఐగుప్తు దేశం పోగా 34 వచ్చిన లాస్ట్ భాగంలో అతడచ్చట మృతి నొందెను. చూసారా? కాబట్టి ఐగుప్తులో మరణం, ఐగుప్తులో దాస్యం, ఐగుప్తులో బందీగృహం, ఐగుప్తు రాజు తీసుకుపోవటం, అవమానింపబడటం, అనగా తన సహోదరుణ్ణి రాజుగా చేయటం, ఇవన్నీ చూస్తే యెహోయాజు మరి ఎంత శ్రేష్టమైనటువంటి వయసులో వచ్చిన 3 నెలల పరిపాలన కాలంలో దేవునికి విరోధముగా చెడు నడత నడిచిన కారణం చేత ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాడు. ఓ మాటలో చెప్పాలంటే యోధా రాజుల్లో, ఇశ్రాయేలు రాజుల్లో అతి తక్కువ పరిపాలన చేసిన వాడు ఇతడే. కాబట్టి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, ఇది మన ఆత్మీయ జీవితానికి దగ్గరగా పోల్చుకున్నప్పుడు మన పతనం ఇక్కడ కనపడతా ఉంది, మన పాపం ఇక్కడ కనపడతా ఉంది, మన బంధింపబడిన స్థితి కనపడతా ఉంది, మన దాస్యపు స్థితి కనపడతా ఉంది, మన మరణం ఇక్కడ కనపడతా ఉంది. అయినా ఇలాంటి వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాశాడు. ఎంత కృప కలిగిన దేవుడైతే ఈ పేరు రాస్తాడు. అసలు ఏమి పరిపాలన, ఒకడికి వాళ్ళ నానైతే మందిరాన్ని బాగు చేశాడు, అన్నీ చేశాడు, ఎన్నెన్నో చేశాడు, పస్కాను వధించాడు, పస్కా పండుగ చేశాడు. అతని వంటి వాడు కానీ అతని తర్వాత కానీ ఎవడు లేడంట. అట్లా చూడండి, ఆ మాటలు కూడా చూస్తాం. ఇరవై 25వ వచనం వాళ్ళ తండ్రి గురించి. అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడు లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడును. ఎలాంటి గొప్ప తండ్రికి పుట్టాడు! పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో యెహోవా వైపు తిరిగి ఆయన ధర్మశాస్త్రం చొప్పున నడిచినటువంటి, మోషే ధర్మశాస్త్రము చొప్పున చేసినటువంటి అతని వంటి వాడు ఒకడు లేడు, అతని తరువాత కూడా ఎవడు లేడు. ఎంత అద్భుతమైనటువంటి మాట వాడు తండ్రి దగ్గర. అక్కడేమో అంత గొప్పగా చేసిన వాడు ఎవరు, అతడు చేసినంత గొప్పగా ఇశ్రాయేలు రాజుల్లో కానీ న్యాయాధిపతుల్లో కానీ ఆ పస్కా లాంటిది ఇంకెప్పుడు జరగలేదన్నాడు. పస్కా జరగల, ఆరాధన జరగల, అలాంటి మనిషే లేడన్నాడు. అలాంటి వ్యక్తి 3 నెలల పరిపాలన. అయినా నేను అనుకుంటాను వారి తండ్రిని బట్టి యెహోయాజు పేరును ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంచుండొచ్చు, లేకపోతే తీసి పారేయాలి. వ్యర్థుడా, దుర్మార్గుడా, చెడు నడత నడిచి ఐగుప్తుకు దేశాన్ని స్వాధీనం చేసిన వాడా, మీ తమ్ముడు రాజ్యం చేస్తుంటే, తమ్ముడే రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే యెహోయాజు అక్కడ బందీ గృహశాలలో ఏడుస్తూ క్లేశాన్నము తింటూ, ఏంటి ఈ దుర్మార్గత, ఏంటి బాధ ఏంటని చింతాక్రాంతుడిగా ఉన్నటువంటి స్థితి. అవును, ఈ ఉదయకాలపు వేళ మన పరిస్థితి అదే. యెహోయాజు లాంటి పరిస్థితి. దేవునికి దూరంగా జీవించిన వారం, బందీ గృహశాలలో వెళ్ళిన వారం, చెరపట్టబడిన వారం, లోకంలో మరణించిన వారం, ఆత్మీయమైన లోక సంబంధమైన జీవితంతో అపరాధములతో మరణించిన వారం అయినప్పటికీ మన పేరును జీవగ్రంథంలో రాయటానికి మన ప్రభువైన దేవుడు ఇష్టపడ్డాడు. మన కొరకు ప్రతిగా ఆయన క్రూరమైన శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఆయన అమూల్యమైన రక్తమును చిందిస్తూ వచ్చినాడు. ఆఖరి రక్త బొట్టు వరకు కాల్చుతూ వచ్చినాడు. అరిసి ప్రాణం పెట్టినాడు. మరణం పొంది సమాధి చేపట్టి తిరిగి లేచినాడు. ఏమి కారణం? ఆహాజు పేరు ఇంకా రాజుల గ్రంథంలో ఉండాలి, రాజుల వృత్తాంతాల గ్రంథాల్లో ఉండాలి, పరిపాలించిన రాజుల్లో 3 నెలలు పరిపాలించిన ఉండాలి
అది దేవుని యొక్క ఉద్దేశం. అవును ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అందుకే మనల్ని ప్రేమించి మన పేరును పరిశుద్ధ గ్రంథములో ఉంచడానికి ఇష్టపడ్డాడు. మన పాప శాపమును భరించినాడు, మన కొరకే క్రూరమైన శిలువను భరించినాడు, మన పాపమును క్షమించినాడు, జీవ గ్రంథములో మన పేరు రాసినాడు. యుగయుగాలు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయన సేవించి ఆరాధించడానికి అర్హత కలిగించాడు. ఏమా ప్రేమ! లేకపోతే యోయాజు వద్దు, ఇంత దుర్మార్గుడు వద్దు, తండ్రి పరువు తీసిన వాడు, యోధారాజుల యొక్క నష్టానికి కారణమైన వాడు ఇతడు వద్దు అని త్రోసివేళ నన్ను కూడా త్రోసివేయవలసిందే. కానీ నా అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, మన కొరకై ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరుగుతూ వచ్చాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడుతూ వచ్చినాడు. నీకు నాకు రాజుల గ్రంథములో రాజుల చరిత్ర రాజుగాను యాజకునిగాను చేసినాడు. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశంగా చేస్తూ వచ్చినాడు. అంధకార సంబంధమైన చీకటిని అధికారంలో నుండి బయటకు తీసుకొచ్చాడు, తన కుమారుని రాజ్య నివాసులుగా చేసినాడు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఎవరు నశించడానికి ఇష్టము కాక నీ కొరకే నా కొరకే ఆయన నశించినటువంటి మరణాన్ని రుచించిన ప్రేమామయుడు. ఆయన ప్రేమకు మనమేమిస్తాం? ఆయన కలువరి బలియాగానికి మనమేమిస్తాం? ఆయన పునరుద్ధారానికి మనమేమిస్తాం? ఆయన చూపించిన అగాపే ప్రేమకు మనమేమిస్తాం? ఆయన పొందిన కొరడా దెబ్బలకు ప్రతిగా మనమేమిస్తాం? ఆయన పెట్టబడిన ముండ్ల కిరీటానికి ప్రతిగా మనమేమిస్తాం? ఆయన మన కొరకు ఇచ్చిన ఆయన శరీరానికి రక్తానికి ప్రతిగా మనమేమి ఇవ్వగలం. కానీ ఏమేమి లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి రక్షణ కార్యం, రక్షించిన ఆ నిత్య జీవార్థమైన ఫలం మనం చేతపరచుకొని ప్రభుని స్తుతించి ఆరాధించవచ్చు. రండి వాక్య పెరుగులో ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం.